జూన్ 4ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రజలను కూడా మోసం చేసిన పరిస్థితి మీద అనేక జిల్లాల్లో వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఆర్డీఓలకు కావచ్చు, అదేవిధంగా అందరికీ నిరసన ర్యాలీగా ప్రదర్శించి వాళ్ళకి అర్జీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నగిరిలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా అధ్యక్షన నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం తిరుపతిలో నగిరిలోని నడిబొడ్డులో మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం ఇక్కడ నిరసన ర్యాలీగా వచ్చి ఇక్కడ వాళ్ళకి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అన్యాయాలు అక్రమాల మీద పెద్ద ఎత్తున గలమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఏమనుకుంటున్నారు సార్, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మేడం చెప్పండి, సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, దాదాపు సూపర్ 6 అన్నారు, ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి? అసలు మీరు ఈరోజు వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? అధికారంలో రావడానికి ముందు చంద్రబాబు నాయుడు అనుకో మొత్తం ఎలా ప్రచారం చేశారో మీరు కల్లారా చూశారు. వచ్చేది ఆయనే, ఇచ్చేది ఆయనే అన్నారు. ఏమిచ్చారు? చేతికి చిప్పిచ్చారు తప్ప ఏమీ ఇవ్వలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా వారిచ్చిన సూపర్ 6 కానీ 143 హామీల్లో మొదటి 6 హామీలను వాళ్ళు ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఈరోజు సూపర్ 6 అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? గంజాయి డన్లు, ఇసుక మాఫియా, కరెంటు కొనుగోలులో అవినీతి, అలాగే మీరు చూస్తే గంజాయి ఏ విధంగా దందా చేస్తున్నారు, ఇసుక ఎలా దోచుకుంటున్నారు, మట్టి ఎలా దోచుకుంటున్నారు, వీటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6 ఇవ్వాలని అనుకోవట్లేదు. సూపర్ 6కు బదులు సూపర్ స్కామ్స్ చేస్తున్నారు. ఉర్సా భూముల్లో స్కాము, అమరావతి డెవలప్మెంట్ అంటూ ఎలా స్కామ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇలా అనేక స్కాములతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ చేస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించారే, మరి ఈరోజు ప్రజలకి నరకం తప్ప ఏమైనా ఇస్తున్నారా అని అడుగుతున్నా. ఆయన వస్తాడు ఇస్తాడన్న మీరు అడుగుతున్నా నేను మిమ్మల్ని, మీరు అమ్మకు వందనం ఇచ్చారా? అన్నదాత సుఖీభవ ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఈరోజు ఉద్యోగాలకి క్యాలెండర్ ఇచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? లేదా ఉద్యోగస్తులకి మీరు ఈరోజు ఐఆర్ కానీ, డిఏ కానీ, అలాగే మిగతా ఇవ్వాల్సిన ఏవైనా కూడా ఇవ్వటానికి ముందుకు వచ్చారని నేను అడుగుతున్నా. అంటే అన్ని వర్గాల వారిని మోసం చేయడమే కాకుండా మీకోటేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సింపథైజర్స్ని కూడా ఈరోజు మీరు మోసం చేస్తూ వెన్నుపోటు పొడిచింది నిజం కాదని నేను అడుగుతున్నా. ఏదైనా పుస్తకం షాపుకి వెళ్ళి అబద్ధాల పుస్తకం ఉందా అని అడిగితే తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టోలు ఇస్తున్నారు ఈరోజు. అంటే అబద్ధాలు తప్ప దాంట్లో నిజాలు లేవనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు 1 year వరకు టైం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చడానికి. కానీ సంవత్సరం అవుతున్న ఈ రోజుటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఇవి నెరవేర్చకుండా మొన్న అసెంబ్లీలో లోకేష్ గారు సూపర్ 6ని గాలికి వదిలేసి ఏ విధంగా 6 మళ్ళీ ఆయన సెపరేట్గా తీసుకొచ్చారు. వాటిని ఏదో పేరు కూడా పెట్టాడు, సూపర్ శాసనాలంట. సూపర్ 6 శాసనాలు. సూపర్ 6కే దిక్కు లేదంటే సూపర్ 6 శాసనాలు ఏంటో ఆయనకే అర్థం అవ్వాలి. ఈరోజు లోకేష్ తన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్గా తన పరిధిలో ఉన్న అన్నిట్లో కూడా ఫెయిల్యూర్ అయ్యాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వర్తించలేని ఈ పప్పు మరి దేనికి పనికొస్తాడు మినిస్టర్గా మీరే అర్థం చేసుకోవాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఎన్ని మాట్లాడారో ఎన్నికల ముందర. సుగాలి ప్రీతి ఇష్యూని నేను సాల్వ్ చేస్తా అన్నాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని అబద్ధాలు చెప్పడమే కాకుండా అధికారం వచ్చాక వాళ్ళని తీసుకొని వస్తానన్నాడు. ఎక్కడ అమ్మాయికి అన్యాయం చేసినా వెంటనే నేను వస్తానన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్లీనరీ పెట్టిన చోట 3 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి పొదల్లేస్తే ఈ రోజుటి వరకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. ఈ రోజుటి వరకు తన సినిమా షూటింగ్లు చేసుకుంటూ డబ్బింగ్ చెప్పుకుంటూ వాటి రిలీజ్కి థియేటర్లు దొరకలేదని అందరి మీద కక్ష సాధింపు చేస్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి న్యాయం చేశాడని నేను అడుగుతున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, అనుభవం ఉంది అన్నారు. నీ అనుభవం ప్రజలకి వెన్నుపోటు పొడవడానికి, నీ అనుభవం ప్రజలకి అబద్ధం చెప్పి గద్దెని ఎక్కడానికి తప్ప ప్రజలకి మంచి చేయడానికి కాదు అనేది ఈరోజు అందరికీ అర్థమైంది. ఈరోజు వెన్నుపోటు దినంగా ఎందుకు మేము అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఈ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడిస్తా, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30,
ముగ్గురుంటే 45 అని చెప్పి ఈరోజు తల్లి బిడ్డలకి వెన్నుపోటు పొడిచాడు. ఆడబిడ్డ నిధి అంటూ ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటుంటే అంతమందికి 1500 ఇస్తానని అందరికీ వెన్నుపోటు పొడవడం మనం కళ్ళారా చూసాం. అలాగే యువతకి, నిరుద్యోగస్తులకి నిరుద్యోగ భృతి ఇస్తాం, లేదా ఉద్యోగం ఇస్తాం, క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అని చెప్పి అందరినీ నట్టేట ముంచి తన కొడుకుకి అంటే లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ బాబుకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చి దోచుకోమంటున్నాడు. అలాగే మీరు చూస్తే ఆడవాళ్ళు అల్ప సంతోషులు, ఇంత ఇస్తే పండగ చేసుకుంటారు, కానీ ఆ ఇంతది కూడా ఇవ్వకుండా జగనన్న ఇచ్చింది కూడా ఎత్తుకుపోయారు. ఉచిత బస్సు అన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. సిలిండర్లు అందరికీ ఇస్తామన్నారు 3, వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. అలాగే అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఈరోజు 0 వడ్డీ కానీ ఏదైనా ఆడవాళ్ళకి మీరు ఇచ్చారా? ఈ రోజుటి వరకు 1 ఇయర్ అవుతుంది. ఒక సెంటు భూమి ఇచ్చారా? ఒక ఇల్లు కట్టించారా? నేను అడుగుతున్నా. ఎందుకంటే ఓటర్స్లో 50% మహిళలు ఉంటే ఆ మహిళలందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. అంటే పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానమైన అతనికి వెన్నుపోటు పొడిచినోడికి ప్రజలకి వెన్నుపోటు పొడవడం పెద్ద విషయం కాదనేది ఈరోజు ప్రజలకు అర్థమైంది. సినిమాలో మీరు చూస్తుంటారు, బాహుబలి కట్టప్పని నమ్మితే కట్టప్ప ఎలా వెనక నుంచి పొడిచారు. కానీ ఈ కన్నింగ్ కట్టప్పలు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో, వీళ్ళందరూ నమ్మిన ప్రజలకి, ఓటేసిన ప్రజలకి ఎదురుగానే నించొని కత్తితో పొడి చేశారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రజల పక్షాన ప్రజల పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే మీ మెడలు వంచి ప్రజలకి మంచి చేయించేంత వరకు పోరాడుతూనే ఉంటామని మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరోధించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఏడాది కాలం పూర్తి కావడంతో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేశాయి. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 అంటూ సూపర్ మోసాలు చేశారు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో నిరసన ర్యాలీ చేస్తున్నారు. ఆర్కే రోజా కూడా నగరంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో, నాయకులతో ర్యాలీ నిర్వహించింది. ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరింత రోజా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాంత్, సాక్షి టీవీ, నగర్ నుండి. చెప్పిందో అవి నెరవేరుస్తారని 1 ఇయర్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. కానీ ఈరోజు అన్ని రకాలుగా అందరినీ ప్రజలు మోసం చేశారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. సో ప్రజల తరఫున మేము ఇక్కడ ఈ వెన్నుపోటు దినోత్సవం ఎలా విద్యార్థులకు కానీ, మహిళలకి, రైతులకి ఈ ప్రభుత్వం వెన్నుపోటు వచ్చిందో ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులకి ఇది గవర్నమెంట్కి పంపించి ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయమని డిమాండ్ చేస్తారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు ఈ రెవెన్యూ డివిజన్ చేసుకొని ఆఫీస్ లేకపోతే ఆఫీస్ ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఎస్పీ సార్ అన్నీ కూడా మనమే చేసాం. సో టైం అంటారు కదా అదే తీసుకొచ్చేయండి. అందరూ చిత్తూరు వరకు వెళ్ళాలంటే కష్టం అని మా నగిరి ప్రజలు చిత్తూరు వరకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని నగిరిలోనే సమకూర్చారు.